ఎందుకు మరి మీతో ఎవరు మీరు వెళ్ళి ఎవరితో జెల్ అవ్వలేకపోయారా, లేకపోతే మీరు మీతో వచ్చి ఎవరో జెల్ అవ్వలేదా? ఎందుకు రీజన్ ఏంటి? అంటే నేను ఫస్ట్లో నేను యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ కానీ లైక్ యష్మి వీళ్ళతో నేను మాట్లాడేటప్పుడు నాకు కొంచెం అంటే డిస్కనెక్ట్, అంటే నన్ను దూరం పెట్టేవాళ్ళు, లేకుంటే నన్ను కొంచెం అవాయిడ్ అని కాదు, అంటే వాళ్ళు నాకు అంత కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఉండేది కాదు, నన్ను అర్థం చేసుకోలేదు బేసిక్గా. అంటే నేను మాట్లాడిన పీపుల్ కానీ వాళ్ళందరూ. సో ఫస్ట్లో బాగా మాట్లాడి మళ్ళీ గేమ్ పరంగా రాగానే వాళ్ళు కావాలని నన్ను అవాయిడ్ చేయడము, లేకపోతే అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన, కొన్ని సిచ్యువేషన్స్ లో నాకు లైక్ నచ్చలేదన్నమాట అక్కడ నాకు జరిగిన ట్రీట్మెంట్ కానీ అదంతా. సో ఐ టుక్ ఏ బ్యాక్ స్టెప్. నాకు సో ఒకళ్ళ దగ్గర మనం తగ్గి ఉండడం ఎందుకు అన్న భావనలో నేను ఐ టుక్ ఏ బ్యాక్ స్టెప్. అట్లా స్లో ప్రతి ఒక్కళ్ళు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ వర్క్ వచ్చేటప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చూస్తాను, నన్ను ప్రేరణ కూడా ఒకసారి అడిగింది నాకు ఎందుకు ఇవ్వలేదు నామినేషన్ షీల్డ్, నేను నీ ఫ్రెండ్నే కదా సో అని చెప్పేసి అడిగితే, ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అయి ఉండొచ్చు కానీ నాకు డిజర్వింగ్ లేకపోతే వీళ్ళకి ఇది అవసరము అని అనిపించే పర్సన్కి నేను ఇస్తా. సో దట్ ఈజ్ మీ. సో నా ఇండివిజువల్ డెసిషన్స్ నేను తీసుకుంటా. నువ్వు ఫ్రెండ్ అని నేను ప్రతి ఒక్కసారి నీకే చేస్తా అని చెప్పేసి అనను. సో ఎమోషనల్ కనెక్షన్ అన్నది ఎస్ డెఫినెట్లీ నీకు నేను షేర్ చేసుకుంటా, నీకు ఇక్కడ డౌన్ అనిపిస్తే చెప్పు, నేను నీతో ఉంటా. కానీ గేమ్కి వచ్చేసరికి నేను నీకు ఏదో ఫేవరిజం చూపించాలి అట్లని అనుకోకు, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని ఫస్ట్ 1-2 వీక్స్లో నేను క్లియర్ అవుట్ చేసేసిన. సో అది అప్పటికి ఇంకా అంత రీచ్ అవ్వలేదు. అట్లా స్లోగా సిచ్యువేషన్స్ పెరిగే కొద్దీ నేను ప్రతి సిచ్యువేషన్లో అదే స్టాండ్ మీద నిలబడ్డా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో ఎవరికి ఏ ప్రామిస్ చేయలేదు, ఎవరిని ఏ ఫేవర్ అడగలేదు కూడా. అయితే మరి మీరు అంత కష్టపడి ఒక నామినేషన్ ఫ్రీ షీల్డ్ ఇచ్చిన నైని పావనికి ఇచ్చారు తీసుకెళ్ళి అందరూ ఆలోచించి, మళ్ళీ చివరికి ఆమె మిమ్మల్ని ఇది చేసింది యాక్చువల్గా తర్వాత ఇట్ హ్యాపెన్స్, లైఫ్ అన్నది అట్లనే నడుస్తూ ఉంటుంది. సో నేను ఎక్కువ దాన్ని అంటే అంత పట్టించుకోను, నేను లైక్ ఐ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దట్ థింగ్. సో నాకంటే లైక్ లాస్ట్ ఇయర్ పాపం తను ఒకటే వారం ఉంది కదా, సో తనకి ఉపయోగపడుతుందేమో అంటే తెలీదు, ఎందుకంటే ఇంకా సీజన్ 8లో వైల్డ్ కార్డ్గా వచ్చినాము, తనకి ఆ కనెక్షన్ ఆడియన్స్ ఏర్పడుతుందా లేదా అని చిన్న భావనతోని తనకి షీ నీడ్స్ ఇట్ ఏమో అన్న భావనతో నేను ఇచ్చిన. కానీ తర్వాత అంటే ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే కనీసం అంటే ఇచ్చినప్పుడన్నా కృతజ్ఞత ఉంటుంది కదా, మళ్ళీ అది నేను ఎక్స్పెక్ట్ చేయను. అది ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు కృతజ్ఞత ఇస్తే ఇట్స్ గుడ్, ఇవ్వకున్నా కూడా లైక్ ఐఎమ్ ఓకే విత్ దట్. నేను దాని గురించి ఎక్కువ ఆలోచించాను. ఎస్. అయితే యష్మిది మీది ఆ క్రష్ అనేది తర్వాత అక్కని మిలవడం అనేది అది బాగా ఇదైంది. అంటే ఏంటి క్రష్ అనే ఫీలింగ్ అసలు ఎందుకు వచ్చింది? దాని నుంచి మళ్ళీ క్రషర్లో పడేసి క్రషర్లో మళ్ళీ అక్క అనే ఫీలింగ్ ఇమీడియట్ స్విచ్ ఆన్ అయిపోయారు. ఏంటి ఏం జరిగింది? అంటే అంటే ఆ క్రష్ అని అవడం స్టార్ట్ అవడం ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరి దగ్గర ఉన్న ఒక నోట్ కనపడితేనే మనం యాక్చువల్గా అవుతాం. ఇప్పుడు ఎవరో వెళ్తున్న దారిని పోయిన అమ్మాయిని చూసి క్రష్ అని అనలేం కదా. సో అంటే ఆ అమ్మాయి నుంచి మీకు వచ్చిన పాజిటివ్ నోట్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ వీక్ నుంచి తను నాతో బాగానే మాట్లాడేది. సో అంటే ఎప్పుడైనా నేను మంచి నీట్గా రెడీ వస్తే ఇట్లా బాగున్నావు, క్యూట్గా ఉన్నావు అది అని చెప్పేసి కాంప్లిమెంట్ చేస్తూ ఉండేది. ఓకే. సో లైక్ ఇట్స్ కామన్ అంటే ఈ రోజుల్లో ఫ్రెండ్స్ కూడా చేస్తాను నేను, అదేం తన తప్పేమని ఆ ఉద్దేశంలో నాకు క్యూట్ అనిపించింది. సో ఇట్స్ అబౌట్ ఫిజికల్ బ్యూటీ. ఇప్పుడు క్యూట్, అట్రాక్షన్, క్రష్ అన్నది ఒక ఫిజికల్ బ్యూటీ. సో నాకు అనిపించింది చెప్పిన ఆ మూమెంట్ లో. సో నాకు పెళ్లి కాలేదు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఐఎమ్ నాట్ బౌండ్ టు ఎనీవన్. సో నాకు ప్రతి మనిషికి ఆబ్వియస్లీ అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. సో నేను ఓపెన్ గా షేర్ చేసుకున్నా, ఐ వాజ్ బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను చెప్పిన తనకి, కానీ అక్కడ నుంచి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ లేకపోవడం అన్నది ఫస్ట్ నాకు నచ్చలేదు. సో అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ లేదంటారు, మరి ఏకంగా టీ షర్ట్ల దాకా ఎలా పోయింది మ్యాటర్? ఏది తను తీసుకునేది అడిగేది టీ షర్ట్స్. సో నాకు అనిపించింది. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఏబిసి అన్నది వీకెండ్ లో నాకు సార్ చెప్పేవారు, అంటే అనిపించినట్టుంది ఆడియన్స్ కి కూడా, అరే వీడు ఎక్కడో చిన్న మోసపోతున్నాడా అన్నది అనిపించినట్టుంది. అది బయట రేజ్ అయ్యేసరికి నాకు సార్ ఆ పాయింట్ వీకెండ్ లో చెప్పిండు ఏబిసి అని. అక్కడ నేను షాక్, అంటే ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది కదా. అండ్ నేను చాలా బ్రాడ్ మైండెడ్, అంటే ఇప్పుడు ఏ పర్సన్ ని ఏదో రెస్ట్రిక్ట్ చేయడమో ఇలా చేయాలి
చేయి అనే పర్సన్ కాదు. సో నేను ఓపెన్గా వెళ్ళి నాకు ఈ క్లియర్ కట్ కమ్యూనికేషన్ నీ దగ్గర నుంచి కనిపించలేదు, సో నువ్వు ఇప్పటి నుంచి నువ్వు కంటెస్టెంట్ నేను కంటెస్టెంట్ అని చెప్పిన. అది కూడా వచ్చింది టెలికాస్ట్ లో. సో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడతా, సో వీఆర్ జస్ట్ కంటెస్టెంట్స్ అని నేను అక్కడతో కట్ ఆఫ్ చేసేసిన ఆ టాపిక్ ని. కానీ స్లోగా కొన్ని సిచ్యువేషన్స్ లో, అంటే తన గేమ్ అప్పుడు నాకు చాలా సిచ్యువేషన్స్ లో నచ్చేది కాదనమాట. తను యాక్చువల్లీ నేను క్రష్ అన్నప్పుడు కూడా నాకు ఒకసారి అడిగింది, ఇప్పుడు ఆన్ లుక్స్ రేట్ మీ అంటే 9/10 అన్న, ఇప్పుడు గేమ్ లెవెల్ రేట్ చేయంటే 5/10 అన్న. సో ఎందుకంటే నాకు నీ గేమ్ నచ్చలేదని చెప్పేసి ఓపెన్గా చెప్పినప్పుడు. సో ఎప్పుడైతే లైక్ అది నార్మల్ ఇక మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేసింది, కానీ మళ్ళీ బిగ్ బాస్ తీసుకెళ్లి రెడ్ టీమ్ అని మమ్మల్ని ఒక టీమ్ లో పెట్టిండు. సో స్లోగా పర్సన్ లైక్ తీసుకునే డెసిషన్స్, ముందు ఒకటి మాట్లాడడం వెనక ఒకటి మాట్లాడడము, అవన్నీ నేను అబ్జర్వ్ చేసిన. మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది, నేను ఉమెన్ని కదా, నీకు ఉమెన్ అంటే రెస్పెక్ట్ కదా అని చెప్పేసి ఉమెన్ కార్డ్ వాడడానికి ట్రై చేస్తుంది. సో అవన్నీ నాకు అర్థమైపోతున్నాయి అనమాట. సో అక్కడ నాకు తన పర్సనాలిటీ నచ్చలేదు, సో ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పెరిగిపోయింది. దాని తర్వాత ఇక ఎప్పుడైతే నామినేషన్లో తను నామినేషన్స్ ముందు ఒకటి జరిగింది, ఇది టెలికాస్ట్లో వచ్చిందో లేదో నాకు తెలియదు, నేను చూడలేదు ఇంకా. సో ఇదంతా అయిపోయిన తర్వాత కూడా తను ఒకసారి అన్నదన్నమాట, నాకు ఏదో ఇవ్వు అంటే ఏదో ఫేవర్ చేయండి నేను చేయను అన్న, అయితే నీకు ఇట్లా కన్ను కొడితే నువ్వు పడిపోతావు అని చెప్పేసి అన్నది. అక్కడ నాకు అసలు ఎక్కడో ఏదో రైజ్ అయిపోయింది అనమాట. అంటే నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన, సో నన్ను మరీ అంత వీక్ అనుకుంటుందా ఏమనుకుంటుందా అని చెప్పేసి నాకు అక్కడే ఫుల్ ఇంకా డిస్కనెక్ట్ అయిపోయినా. సో ఇంకా తనకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, తనకు అర్థం కావాలి క్లియర్గా, వీడికి ఏమన్నా కూడా వీడు చెల్లించాడు అన్న ఒక పాయింట్ తనకు అర్థం కావాలని చెప్పేసి నేను ఆ రోజు వీకెండ్ ఎపిసోడ్ అప్పుడే ఒకసారి వెళ్ళి నా టీషర్ట్స్ తన దగ్గర ఉండే, అక్క నా టీషర్ట్స్ ముందే అన్నారా, అక్క నా టీషర్ట్స్ ఉతికి నాకు ఇచ్చేసాయంటే తను షాక్ అయిందనమాట. ఏంటి అక్క అంటున్నావు అది ఇది అంటే, నాకు అక్క అన్నకు అది ఇది అని చెప్పేసి అన్నది. అయితే అక్క అంటే ఏం ప్రాబ్లం అన్న, దాని తర్వాత అది టెలికాస్ట్లో వచ్చి ఉండదు ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. సో అది అట్లా అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ డే నేను నామినేషన్స్, మళ్ళీ నామినేషన్స్ నేను మాట్లాడుతున్నా, నామినేషన్స్ లో మధ్యలో వచ్చి ఏదో మాట్లాడింది. వెంటనే ఇక నాకు అనుకోకుండా స్పాంటేనియస్ గా అది వచ్చేసింది అక్క అని. తను కూడా వెంటనే తమ్ముడు అన్నది, ఇక అది అంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు. సో అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఉమెన్ ని 100% ఐ రెస్పెక్ట్, అంటే మోర్ దెన్ మెన్. ఇప్పుడు ఉమెన్కి నా హార్ట్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే మా మదర్ వల్ల అండ్ నేను చూసిన సిచ్యువేషన్స్ వల్ల. సో కానీ బిగ్ బాస్ హౌస్లో మనము ఎవరైనా ఉమెన్ తప్పు చేస్తున్నా వాయిస్ రైజ్ చేయాలి. అండ్ నేను లేడీస్ వీక్ పెట్టేసరికి నేను వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడు కావాలని నన్ను టార్గెట్ చేయడానికి అందరు ఏం స్టార్ట్ చేసిండంటే, నేను వాయిస్ రైజ్ చేసిన ప్రతిసారి ఉమెన్ మీద వీడు ఉమెన్ ని డిస్రెస్పెక్ట్ చేస్తుండని స్టార్ట్ చేసిండు. నేను రెస్పెక్టబుల్ గానే మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా కానీ రెస్పెక్టబుల్ గానే మాట్లాడతాను, వీడు డిస్రెస్పెక్ట్ చేస్తుండని స్టార్ట్ చేసిండ్రు. సో వీళ్ళు కావాలని చేస్తుండని నాకు అర్థమైపోయి అక్క అందం. సో మనం సీరియస్ సిచ్యువేషన్స్ లో అక్క అంటే కనీసం మనం రెస్పెక్టబుల్ గా మనము డిఫెండ్ చేసుకున్నట్టు ఉంటది కదా అని చెప్పేసి నేను అక్క అని ఒక రెస్పెక్టబుల్ వేలో సంబోధిద్దాం అని చెప్పేసి అది అన్న. అండ్ నైని పవన్ కూడా అందుకే హీటెడ్ సిచ్యువేషన్ లో మళ్ళీ అరుస్తుంటే వీళ్ళు ఏమైనా డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నా అనిపించకుండా అక్క ఇది కాదక్క అన్నది నా పాయింట్. అయితే మరి బయటకి నుంచి సోనియా వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే నిఖిల్కి ఫీలింగ్స్ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పేసి చెప్పింది. అవి మీకు అప్పుడు లోపల ఉన్నప్పుడు కనిపించలేదా, మీతో కట్ అయిపోయిన తర్వాత అయినా ముందైనా? అంటే అప్పుడు ఎస్పీ కూడా రైజ్ అయింది కదా తర్వాత, లేవా ఫీలింగ్స్ ఏమి లేవా అవి అని చెప్పి ఆమె కూడా రైజ్ అయింది కదా నిఖిల్ విషయంలో. అంటే నేను వాళ్ళ మ్యాటర్ లో జోక్యం, వాళ్ళ మ్యాటర్ లో జోక్యం మీకు కనిపించలేదా యాజ్ ఎ కంటెస్టెంట్ కింద బయట? అంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళే క్లోజ్గా ఉండేవాళ్ళు, సో వాళ్ళే ఎక్కువ లైక్ మాట్లాడుకునే వాళ్ళు. అండ్ ఒక పాయింట్ లో నిఖిల్ కూడా వెళ్ళి యష్మికి చెప్పడం జరిగింది గౌతమ్ని తీసేయి మీ టీం నుంచి అని చెప్పేసి. సో అదే వాళ్ళ మధ్య నాకు తెలియదు, సో ఫ్రెండ్సా ఏంటి అన్నది నాకైతే క్లారిటీ